హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి అయితే ఎంటీఎస్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను వివరించాను. ఒకవేళ మీరు చూడకపోతే అయితే చూసాను ఫ్రెండ్స్. అండ్ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అని చెప్తాను. మీకు జస్ట్ 10th క్లాస్ మీ దగ్గర ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఇవైతే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 567 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మీరు ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేయాలి, అదేవిధంగా మీరు మీ థంబ్ అనేది ఎలా ఇవ్వాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ అప్లై చేసే ముందు అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అండ్ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తాయి. ఇవైతే ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రెడ్ స్టార్ మార్క్తో ఉండేది మ్యాండేటరీ, అవైతే కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు నేమ్ ఆఫ్ అప్లికేషన్ అయితే మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నేమ్కు ముందు మిస్టర్ కావచ్చు, మిస్ అని మిగతా ఇవేమైతే మీరు పెట్టొద్దు. ఓన్లీ మీ నేమ్ సింపుల్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫుల్ నేమ్ అనేది ఎస్ఎస్ఏ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత రీఎంటర్ నేమ్ అయితే మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ రీఎంటర్ అయితే మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి అయితే 2 టైమ్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ అయితే ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీ 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మరోసారి ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రీసెలెక్ట్ జెండర్ అనేది మరోసారి చూస్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ నేషనాలిటీ అయితే ఇండియన్ అని వస్తుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రీఎంటర్ ఫాదర్ నేమ్ అయితే మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మదర్ నేమ్ మరోసారి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్పోర్ట్స్ నేమ్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు పెంచిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు తల్లి తండ్రులు ఎవరు లేకపోతే మీరు స్పోర్ట్స్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇది వదిలేయచ్చు. రీఎంటర్ అనేది మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. రీఎంటర్ అయితే మరోసారి చేయండి. ఆఫ్టర్ అయితే ఈమెయిల్ ఐడి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అయితే యాక్టివ్లో ఉండాల్సి అయితే ఉంటుంది. రీఎంటర్ అయితే మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ గెట్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేస్తే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు నెక్స్ట్ ఏదైనా ఐడి ప్రూఫ్ ఉంటే అది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డ్, పాస్పోర్ట్, అదేవిధంగా ఓటర్ ఐడి ఏదైనా ఉంటే అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఎస్ పైన క్లిక్ అనేది చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ ఎంటర్ ఐడి ప్రూఫ్ నంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు రీఎంటర్ అయితే మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐడి ప్రూఫ్లో అనేది మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్అప్ అనేది చేయండి. రీఎంటర్ మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఐడి ప్రూఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్ లెవెల్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు పైన ఏ డీటెయిల్స్ ఇచ్చారో అవి మాత్రం ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఐడి ప్రూఫ్ అనేది 15 KB to 60 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీకు అనేది జేపీఈజీ కావచ్చు, జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఏదైనా పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా పక్కన చూపిస్తున్నాను. అదేవిధంగా ఏదైనా మీరు సెట్ అనేది చేసుకోండి. రీఎంటర్ పాస్వర్డ్ అయితే మరోసారి ఇవ్వండి. ఆఫ్టర్ అండర్టేకింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రివ్యూ అయితే మొత్తం చూసుకోవచ్చు. ఐ హ్యావ్ సీన్ అని ఇక్కడ క్లిక్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ అనేది చేయండి. నెక్స్ట్ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేసేయండి. మీరు చూసుకుంటే మళ్ళీ ఫస్ట్ పేజ్లోకి అయితే వస్తారు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్లిక్ టు సైన్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసి లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ లాగిన్ కోసం అయితే ఫస్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఎస్ఎస్సీ రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎస్ఎస్సీ పాసింగ్ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత సైన్ ఇన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ అనేది మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఆప్షన్ అయితే చూపిస్తే దీనిపైన వెళ్ళైతే మళ్ళీ మీరు ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ పాస్వర్డ్ అనేది. సో గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన కొన్ని అయితే చూపిస్తుంది. అండ్ ఇవైతే ఇక్కడ మీరు చూసుకుంటే మాడిఫై అయితే చేసుకోగలరు. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ అనేది చేసేవి ఉంటే అంతా ఓకే ఉంటే ఇక్కడ వదిలేయచ్చు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు అప్లై చేయడానికి అయితే అప్లై టు న్యూ అప్లికేషన్ ఫామ్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ నుంచి వచ్చిన అన్ని వేకెన్సీలు అయితే ఇక్కడ చూపిస్తాయి. అవి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వేరే పోస్ట్ కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు.
అండ్ గైస్ ఇక్కడ మీరు ఎంటీఎస్కి అప్లై అనేది చేయాలనుకుంటే ఈ లాస్ట్కి అయితే రావాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ చేయడానికి అయితే లాస్ట్ డేట్ అనేది March 8 వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే. ఈ అప్లై నో పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన కొన్ని అయితే చూపిస్తుంది. చూసుకుంటే మదర్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. హౌస్ నంబర్, విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ కూడా అదేవిధంగా షో అవుతుంది. ఒకవేళ సేమ్ లేకపోతే ఇక్కడ అన్టిక్ చేసి మళ్ళీ అయితే వేరుగా ఉంటే వేరుగా అయితే ఫిల్అప్ అనేది చేయండి. నెక్స్ట్ మీ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. మీరు ఏదైనా కేటగిరీ వాళ్ళైతే మీ కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది సర్టిఫికేట్ ఇష్యూడ్ స్టేట్ అనేది ఇక్కడ మీరు ఏ స్టేట్ నుంచి మీకు ఇష్యూ అయిందో ఆ స్టేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇష్యూడ్ డేట్ అనేది మీకు ఆ క్యాస్ట్ అనేది ఎప్పుడు వచ్చిందో దానిపైన డేట్ అయితే ఉంటుందో అది ఇక్కడ ఇవ్వండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూడ్ అథారిటీ అనేది ఎవరు ఇష్యూ చేశారో తహసీల్దార్ అయితే తహసీల్దార్ అని ఇవ్వండి. ఈ కింది ఉన్న సబ్ కేటగిరీ నుంచి మీరు ఉన్న వాళ్ళైతే ఇక్కడ అవైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు గవర్నమెంట్ సర్వెంట్ కావచ్చు, ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు కావచ్చు, అండ్ అదేవిధంగా ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళైతే వీడియో కావచ్చు, డైవర్స్డ్ పర్సన్ వాళ్ళైతే, స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళైతే అవైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది వదిలేయచ్చు. ఈ బోర్డు నుంచి మీరు ఎప్పుడైనా డిబార్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ డిక్లరేషన్ పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మీ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూస్ ఫైల్లో వెళ్ళి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫోటో అనేది ఇక్కడ చూసుకుంటే 50 KB to 300 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్లోడ్ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ షో అవుతుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇది జేపీజీ కావచ్చు, జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ కూడా సేమ్ ఇక్కడ 40 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ ఫార్మాట్లో మాత్రమే. ఇది కూడా చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా 40 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ చూసుకుంటే మీ రైట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏ డిపార్ట్మెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ మీరు నోటిఫికేషన్ చూస్తే అది మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ వేకెన్సీ ఉందో అవైతే ఇక్కడ మీరు చూసుకోండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ అయితే మీరు ఏ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఇవ్వాలనుకున్నారో అయితే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా మీకు ఎన్ని డిపార్ట్మెంట్లో మీరు అప్లై అనేది చేయాలనుకున్నారో అన్ని డిపార్ట్మెంట్లో ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అన్ని సెలెక్ట్ అనేది చేసుకోవాలనుకుంటే అన్ని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయండి. మీరు సెలెక్ట్ డిపార్ట్మెంట్ టు ఫిల్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదైనా డిపార్ట్మెంట్ అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సింపుల్గా అయితే ఇక్కడ మీరు టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 10th అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిసిప్లిన్ అయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అని చూపిస్తుంది. అది సెలెక్ట్ అనేది చేసుకోండి. మీకు 10thలో వచ్చిన పర్సంటేజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 80% ఎంత అనేది. ఏ స్టేట్ నుంచి పాస్ అయ్యారని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణలో పాస్ అయ్యి ఉంటే తెలంగాణ ఇవ్వండి. తర్వాత బోర్డు నేమ్ అయితే ఇక్కడ అదర్ ఉంటే అదర్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత బోర్డు నేమ్ అయితే ఇక్కడ కింద ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాసింగ్ మంత్ అదేవిధంగా ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇన్సెట్ క్లిక్ అనేది చేయండి. అయితే అన్ని డిపార్ట్మెంట్లో సేమ్ అదేవిధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఎన్ని డిపార్ట్మెంట్లో ఫస్ట్లో సెలెక్ట్ అనేది చేసుకున్నారో అన్ని డిపార్ట్మెంట్కు కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సేమ్ అదేవిధంగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్, డిసిప్లిన్ కావచ్చు, పర్సంటేజ్ అనేది, స్టేట్, ఆ తర్వాత బోర్డ్ నేమ్, పాసింగ్ మంత్, ఆ తర్వాత ఇయర్ అదేవిధంగా ఫిల్అప్ అనేది చేసి లాస్ట్ చూసుకుంటే డూ యూ వాంట్ టు ఫైనల్లీ సేవ్డ్ ఇక్కడ చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేయండి. ఆఫ్టర్ అయితే నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయండి. ఏవైతే చూపిస్తుంది ఏవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు ఎడిట్ అనేది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఆఫ్టర్ డిక్లరేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ పైన క్లిక్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. ఫైనల్గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఫైనల్లీ సబ్మిటెడ్ అని చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి అయితే మీరు సబ్మిట్ చేసిన మీ ఫామ్ అనేది తీసి పెట్టుకోవచ్చు. అంటే SC ST PWD వాళ్ళకైతే ఇలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే మీరు 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తుంది. ప్రింట్ అనేది తీయడానికి అయితే ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ పైన వెళ్ళాల్సి ఉంటుంది. అది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయండి.